హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరిప్రియ ట్రెండీ వ్లాగ్స్. ఈరోజు అయితే మా పొట్టగాని బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. మేమైతే పొద్దుగానే బోడుప్పలోని నిమిషాంబిక టెంపుల్కి అయితే పోయినాం. అక్కడ దర్శనం చేసుకున్నాం. మీకు టెంపుల్ గురించి నెక్స్ట్ వీడియోలో చూపిస్తా, చాలా బాగుంటుంది. సో దర్శనం అయిపోయాక ఇంటికి వచ్చేసి అయితే మేము బర్త్డే సెలబ్రేషన్స్కి వంటలు అయితే రెడీ చేసినాం. ఇక మంచిగా బగారా రైస్, అట్లనే మటను, దాంతోపాటు బోటి, అట్లనే ఇక తెలంగాణ స్టైల్లో తలకాయ కూర, ఇక ఇవన్నీ అయితే వండిన. ఈ వీడియోలు మీకు అన్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తా, వంటలు ఎట్లా చేసినామని. మస్తు జబర్దస్త్ కూడా కుదిరినాయి వంటలు కూడా. ఆ వీడియో కూడా మీకు ముందుకు తీసుకొని వస్తా. సో ఇక వంటలు రెడీ కాగానే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసినాం. ఇక మా అమ్మ అయితే బుగ్గలు ఊదింది, మంచి టేబుల్ పెట్టి మస్తు డెకరేట్ చేసింది. నా పిల్లంకి ఎంతైనా చాలా తెలివి కాబట్టి మంచిగా బుగ్గలు గిగ్గలు గట్టిగానే కట్టి పెట్టింది. సో ఈ డెకరేషన్ అంతా మా ఆమెనే చేసింది. మనం మాత్రం జస్ట్ బుగ్గలు ఊదిచ్చినాం అనమాట. ఇట్లా మంచిగా డెకరేషన్ అంతా చేసినాక కేక్ అయితే పట్టుకొచ్చిన, పోయి కేక్ కూడా పెట్టిన. ఇక మా పొట్టగాడైతే ఫుల్ కూర్చున్నాడు. ఎందుకంటే వాళ్ళ బావలు అట్లనే వాళ్ళ అన్న ఇట్లా అందరూ వచ్చారు. పోరగాళ్ళు ఉంటేనే కదా వాళ్ళకి పండగ అయ్యేది. సో వాళ్ళ చుట్టూ కార్లు కూడా పెట్టినాం. ఇక మా పొట్టిది మాత్రం నా బర్త్డే లేదా అని అంటే, నీ బర్త్డే మొన్ననే అయింది, ఇలా మీ అన్న బర్త్డే అని చెప్పినాం. ఎట్లనో జర ఒప్పుకుంది. మనసు మాత్రం ఎప్పుడు కేక్ పోదామా, ఎప్పుడు తిందామని ఉంది మా పొట్టిదానికి. సో ఫైనల్గా అయితే మేమైతే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యేకి షురూ చేసినాం అంతా. సో మావాడు కూడా ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు కేక్ ఎప్పుడు పోదామని. మా పొట్టి కేక్ ఇస్తా అంటేనే ఫోటోలు దిగుతా అన్నది. సరే ఇస్తామనగానే ఇక ఫోటోలు కూడా దిగిందనమాట. సో ఈ డెకరేషన్ కూడా మీరు సింపుల్గా ఇంటే చేసుకోవచ్చు. ఒక బెడ్షీట్ పెట్టేసి 4 బుగ్గలు పెట్టినంటే మస్తు ఉంటుంది. ఇక మావాడు కూడా మస్తు ఎంజాయ్ చేస్తాడు, ఖుషిలో ఉన్నాడు ఫుల్. ఇక 8వ బర్త్డే అనమాట ఇది. సక్సెస్ఫుల్గా 8 సంవత్సరాలు కంప్లీట్ చేసి మావాడు 9 ఏళ్ళకి అడుగు పెడుతున్నారు అనమాట. సూనికి పట్టుకున్నాడు కానీ అప్పుడే పెద్దగా అయిపోయింది పోరాడు. మా పొట్టిది అయితే కేక్ ఎప్పుడు కదమ్మా, ఎప్పుడు తిందామా అన్నట్టు చూస్తుంది. ఆ కేక్ దిక్కే ఓకే. ఆల్రెడీ కేక్ కట్ చేయముందుకే కొంచెం 2 ఏళ్ళు పెట్టి కూడా సపరిచ్చేసింది, టేస్ట్ కూడా చూసింది. ఆ కేక్ అటు సైడ్ తిప్పి పెట్టినాం. అందుకే మనం గట్ల పోతే ఇట్లా చేస్తుంది అనమాట. ఇక బర్త్డే సెలబ్రేషన్లు అయితే స్టార్ట్ చేసినాం. నేను మా ఆమె అయితే సేమ్ కలర్ డ్రెస్ వేసుకొని జర బర్త్డే అట్రాక్టివ్గా మేమే ఎక్కువ రెడీ అయినాం అనుకో. పొట్టగాలం కూడా రెడీ చేసినాం. ఇక అంతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా జర చీరప్ చేసిరు, చప్పట్లు కొట్టి. మా వాడు కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయిన అనమాట. సో ఇట్లా బర్త్డే విషయం చెప్తే పిల్లలు చాలా ఎగ్జాక్ట్గా సంబరపడతారు అనమాట. సో అందుకని మేము కూడా వాడికి లైఫ్లో ఏమైనా ఇస్తామంటే మనం పిల్లలకి ఇట్లాంటివే కదా. సో మంచిగా గ్రాండ్గా అయితే చేసినాం. వాడు కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యింది అనమాట. ఇక మా అల్లుళ్ళు అయితే ఇక పాటలు పాడుకుంటా గట్టిగా సపోర్ట్లు అయితే దంచి కొట్టిరు. ఇక ఫైనల్గా మేమైతే కేక్ కట్ చేయించినాం. ఇక మా ఆమె బర్త్డే లెక్కనే అనిపిస్తుంది నాకు, కానీ ఏం చేసాం. మా వాడు కూడా ముద్దుగానే రెడీ అయ్యిండు, వాడు కూడా కేక్ కట్ చేసిండు. ఇక కేక్ కట్ చేసినాక ఇక ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగినాం ఇట్లా. ఇక మా పెద్దక్క, మా పెద్ద అల్లుళ్ళు ఇద్దరు. సో వీళ్ళతో కూడా ఫోటో దిగినాం. అట్లనే మా బావ వచ్చిండు, చిన్నక్క వచ్చింది, వాళ్ళ కొడుకులు, మా అల్లుళ్ళు వీళ్ళు కూడా. సో ఇద్దరు 4 అల్లుళ్ళు. ఈయన మా అన్న, అట్నే మా వదినే, మా అన్న, మా చోటగాడు కూడా వచ్చిండు. మనకు గన్ను గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఫస్ట్ కుషాన్ పోరాడు. ఇక మా పొట్టిది అయితే నేను కూడా గిఫ్ట్ ఇస్తాను, ఇండియా మ్యాప్ ఇచ్చింది మా వానికి. వాడు మస్తు ఎంజాయ్గా ఫీల్ అయ్యిండు అనమాట. ఇవన్నీ ఇస్తే పిల్లలకి ఏముంటుంది, బర్త్డే అంటే గిఫ్ట్లు వస్తాయని చూస్తారు. అట్లనే కేక్ కూడా కుమ్మి తినొచ్చు అని చూస్తారు అనమాట. ఫైనల్గా అయితే బర్త్డే అయితే సూపర్ సక్సెస్గా చేసినాం. ఇక దీని తర్వాత అయితే దావత్ కూడా షురూ చేసినాం అనుకోని. తెలుసు కదా మన తెలంగాణలో ఎట్లుంటుందో దావత్. సో బర్త్డే అయిపోగానే దావతే కదా. సో అది కూడా చేసినాం అనమాట. ఇట్లా స్నోలో కూడా కొంచెం ఎంజాయ్ చేసినాం అనమాట. మా పొట్టి ఏదో నిజంగానే ఆకాశం నుంచి స్నో పడుతున్నట్టు ఫీల్ అయ్యి చేతులు గట్టిగా ముడుచుకొని కూర్చుంది. ఇక మా పొట్టగాడు కూడా మస్తు ఎంజాయ్ చేసిండు. ఇక ఫైనల్గా అయితే ఇక ఫ్యామిలీ తోటి మళ్ళీ ఒక రౌండ్ అందరం గ్రూప్ ఫోటో దిగినాం, చీరప్ చేసినాం. ఇక అందరు దావత్కి రెడీగా ఉన్నారనమాట. మేము రెడీ తిని రాగానే, కానీ మా వాళ్ళు రెడీ పెట్టిరు అనమాట. సో ఇదంతా అయిపోగానే మంచిగా వండుకునే అన్ని ఫుల్ ఎంజాయ్ చేసినాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట మాత్రం దంచి కొట్టండి.